వైవిధ్యమైన కథాంశాలతో రూపుదిద్దుకునే చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తుంటాడు. త్రిగుణ్గా పేరు మార్చుకున్న ఆది తరుణ్. అతను హీరోగా హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటించిన సినిమా టర్నింగ్ పాయింట్. కోహన్ నాయుడు దర్శకత్వంలో సురేష్ దత్తి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను గురువారం యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్ కనకమేడ్ల విడుదల చేశారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తమ చిత్రం తప్పకుండా నచ్చుతుందని టర్నింగ్ పాయింట్ మేకర్స్ చెబుతున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో త్రిగుణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. హీరోగానే కాకుండా మంచి పాత్ర లభిస్తే దానికి న్యాయం చేకూర్చడానికి త్రిగుణ్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ మధ్య వచ్చిన మనమేలోనూ అతను కీ రోల్ ప్లే చేశాడు. ఇటీవల ఆర్టీసీ బస్సులో ఓ దివ్యాంగ గాయకుడు పాడిన పాటను ఓ తోటి ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దానిని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవానికి ట్యాగ్ చేస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనారాధనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. తాజాగా ఆ గాయకుడి టాలెంట్కు ఫిదా అయిన తమన్ ఆహా ఓటీటీ సంస్థ నిర్వహించే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో అతనికి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఇది తన కోరిక, ఆర్డర్ కూడా అంటూ ఆహా వారికి తెలిపారు తమన్. ఆ గాయకుడితో కలిసి తాను స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తానని పేర్కొన్నాడు. దేవుడు కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించినప్పుడు మనుషులమైన మనం వారిని ప్రత్యేక స్థానంలో నిలపాలంటూ తమన్ పేర్కొన్నాడు. సూర్య పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ భామ దిశా పటానీ ఎంపికైందని తెలిసి ఆమె అభిమానులు ఆనందపడ్డారు. ఓ పక్క సౌత్ ఇండియన్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీతో పాటు కంగోలోనూ ఆమె ఛాన్స్ దక్కించుకుందని సంబరాలు చేసుకున్నారు. కల్కి సినిమా కమర్షియల్గా సక్సెస్ సాధించిన దిశా పటానికి మాత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆమెపై చిత్రీకరించిన ఓ పాటను కూడా సినిమా విడుదలైన కొద్ది రోజులకు తొలగించారు. దాంతో అంతా డేలా పడ్డారు. ఆ లోటు కంగవతో తీరుతుందని భావించారు. కానీ గురువారం జనం ముందుకొచ్చిన కంగువను, అందులోని దిశా పటానీ పాత్రను చూసి మరోసారి కంగుతిన్నారు. సినిమా ప్రారంభంలో ఓ పాటతో పాటు 1-2 యాక్షన్ సీన్స్లో మాత్రమే దిశ కనిపించడంతో ఇలాంటి స్పెషల్ అపియరెన్స్ పాత్రలను ఆమె ఎందుకు అంగీకరిస్తుందో అనే ప్రశ్న వేస్తున్నారు. అయితే పాత్ర నిడివి ఎంత ఉన్నా సినిమా హిట్ అయితే దిశా పటానికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. కానీ దురదృష్టం ఏమంటే కంగువ సినిమాలో హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగా తక్కువ ఉన్నాయి. కొంతమంది అంతే, ఇతరుల కోసం కాకుండా తమ కోసం తాము కష్టపడుతూ ఉంటారు. మనసుకు నచ్చిన పనులు చేస్తుంటారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకుది ఇదే పంథ. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ బాలనటుడిగా కొన్ని సినిమాలు చేసిన ప్రణవ్ ఆ తర్వాత జీతూ జోసెఫ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఆ పైన ఆది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అతను నటించిన హృదయం మూవీ కూడా మ్యూజికల్ హిట్గా నిలిచింది. ఇంత చేస్తే ప్రణవ్ ఇప్పుడు ఇండియాకు దూరంగా స్పెయిన్లో ఓ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నాడు. అక్కడ గుర్రాలు, మేకల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ మాటలను అతని తల్లి మోహన్ లాల్ భార్య సుచిత్ర ఓ ప్రముఖ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. మోహన్ లాల్ కొడుకుగా అతను సినిమాల్లో నటించాలన్నది తమ కోరికని, కనీసం ఏడాదికి 2 సినిమాలైనా చేయమని అడుగుతూ ఉంటామని తెలిపింది. అయితే కథ నచ్చకుండా అతను ఏ సినిమా అంగీకరించడని, అప్పుడప్పుడు తమ కోరిక మన్నించి కథలు వింటూ ఉంటాడని చెప్పింది. ఏదేమైనా తన కొడుకు సినిమా రంగం కంటే వ్యవసాయం, దాని ఆధారిత వ్యవహారాలే ఇష్టమని సుచిత్ర తెలిపింది. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన పదాలివి. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పొలిటీషియన్లను అధికారులు ప్రశ్నించినప్పుడు వారు చెబుతున్న మాట ఇదే: తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు సినిమాకు అదే పేరుగా పెట్టేశారు. శ్రీనివాస్, అంత్యశ్రీ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో 30 years పృథ్వీ, వినోద్ కుమార్, రఘుబాబు, భరద్వాజ్, ఖయ్యం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ను వెంకటేష్ వీరవరపు దర్శకత్వంలో శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. గురువారం రామానాయుడు స్టూడియోస్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్నివ్వగా సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ నెల 18 నుండి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.